నమస్కారం. అంతర్యామికి స్వాగతం. పాపానికి పరిహారం పశ్చాత్తాపం. ఈ విషయం మన అందరికీ తెలిసినా మనం దాన్ని పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు దాని గురించి ఒక చిన్న విశ్లేషణ. పశ్చాత్తాపము పాప పరిహారం అంటారు. పశ్చాత్తాపం అంటే అనుతాపం, వగపు. మన వల్ల ఒక పొరపాటు కానీ తప్పు కానీ జరిగినప్పుడు అది తప్పే అని తెలుసుకున్నప్పుడు కలిగే పరితాపమే పశ్చాత్తాపం. మోసం చేసిన ఒక పని వల్ల ఎదుటివారికి అపకారం జరిగినప్పుడు అది తప్పే అవుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఇతరులకు హాని జరిగినందువల్ల చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోవాలి. అది క్షమించడాని గొప్ప అపరాధం అయినప్పుడు తగిన శిక్ష కూడా అనుభవించక తప్పదు. పరోపకారం పుణ్యం అని, పరపీడనం పాపం అని మహాభారతం చెప్తుంది. అభిమన్యుడి కొడుకు ఉత్తర గర్భంలో ఉండగా అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. పాండవుల వంశాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో గొప్ప తప్పు చేశాడు. తగిన ప్రాయచిత్తము అనుభవించాడు. ఇది తెలిసి చేసిన తప్పు. తెలియక చేసిన పొరపాటుకు క్షమాపణ ఉంటుంది. తప్పు చేయడం వల్ల ఒకరికి నష్టం కలిగినప్పుడు పరిహారం చెల్లించాలి. జరిగిన నష్టాన్ని అంచనా వేసి అపరాధం చెల్లించమని న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అనుతాపం పశ్చాత్తాపానికి పూర్వభాగం, ప్రాయచిత్తం ఉత్తర భాగం. ఒక్కొక్కప్పుడు చేసిన తప్పు తీవ్రమైన పరిణామానికి దారితీయవచ్చు. ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న శమిక మహర్షి కళ్ళు తెరవలేదని తాను రాజునన్న అహంకారంతో పరీక్షిత్తు అక్కడ చచ్చిపడి ఉన్న పాముని ఋషి మెడలో వేసి వెళ్ళిపోయాడు. తాపం కోపానికి, కోపం పాపానికి కారణాలయ్యాయి. ఆ ఋషికుమారుడు శృంగి తండ్రికి జరిగిన అవమానం సహించలేక శాపం పెట్టాడు. రారాజైన యోగిరాజైన పాపానికి తగిన ఫలం అనుభవించాలి. శిక్ష అనుభవిస్తే తప్ప పాప ప్రక్షాళన జరగదన్న విషయం స్పష్టం అయ్యింది. శాపం గురించి విన్న తర్వాత పరీక్షిత్తు తనకు మరణం తప్పదని తెలుసుకున్నాడు. మనిషికి వివేక వైరాగ్యాలు దేవుడిచ్చిన వరాలు. 7 రోజుల్లో ప్రతిరోజు రాబోయే చావు తలుచుకొని పరీక్షిత్తు ఏడవలేదు. శేష జీవితాన్ని శేషుడికి అప్పగించేలోగా ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. గరుడగమన గుణకథ శ్రీ భాగవతం వింటే మోక్షం పొందవచ్చునని తెలుసుకొని సుఖముఖంగా భాగవత సప్తాహానికి సన్నద్ధమయ్యాడు. ఈ విధంగా పరీక్షిత్తు వివేక వైరాగ్యాలను పరమార్థ సాధనాలుగా వాడుకొని చరితార్థుడయ్యాడు. పరీక్షిత్తు కథ విన్న తర్వాత 2 ముఖ్యమైన అంశాలు బోధపడుతున్నాయి. పశ్చాత్తాపం గురించి పరిపూర్ణమైన అవగాహన కలుగుతుంది. అది ఒక శిక్ష కాదు, అగ్ని పరీక్ష. చావు రాక తప్పదని తెలిసినప్పుడు తెలివిగా మరణించడం ఎలాగో పరీక్షిత్తు వృత్తాంతం చెబుతుంది. ఒక తాగుబోతు రాత్రంతా తాగి తందనాలాడి తెల్లవారగానే మత్తు దిగి మన్నించమని భార్య కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలతాడు. చీకటి పడగానే మళ్ళీ మందు కోసం వెంపర్లాడతాడు. మరునాడు మళ్ళీ ఏడవడం. అదే తతంగం. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పు మళ్ళీ జరగకుండా మనం తీసుకోవలసిన జాగ్రత్త. పశువుకు తాపం పశ్చాత్తాపం పరిహారం తెలీదు. దుర్లభమైన మానవ జన్మ వృధా కాకుండా పురుషార్థాల ద్వారా జీవన పరమార్థం సాధించడమే మానవ ధర్మం. తప్పును సరిదిద్దుకోగల అవకాశాన్ని సార్థకం చేసుకోవాలి. అర్జున లే, వివేకం అనే వీరఖడ్గం జులిపించు, అజ్ఞానం అనే చీకటిని ఛేదించు, కర్మయోగివై ధర్మ సమరం సాగించు అని మాధవుడు నరుడికి కర్తవ్య బోధ చేశాడు. ఆ ప్రబోధమే మానవ సమాజానికి దారిదీపం, నవజాతికి శిరోధార్యం. ఈ వీడియో కనుక మీరు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.